మీరు బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్‌లో జాబ్ కోసం వెతుక్కుంటున్నారా? చాలామంది డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అనేది తీసుకోవచ్చు. చాలా హై పేడ్ జాబ్ అనుకుంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు ఒక 3 మంత్స్ డేటా సైన్స్ కోర్స్ తీసుకొని మనకెప్పుడైనా జాబ్ వచ్చిద్దనుకుంటారు. సో, ఇక్కడ మనం కొంచెం లాజికల్‌గా ఆలోచిస్తే అది వర్కౌట్ అవ్వదు. అది అవదమ్మా. 3 మంత్స్‌లోనే జాబ్ వచ్చేటట్టు గనక ఉంటే, ఇండియాలో అసలు జాబ్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఎవరు జాబ్ లేకుండా ఖాళీగా ఉండరు. సో, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్‌లో మీకు జాబ్ రావాలి అంటే, మీరు 3 మంత్స్ ప్లాన్ పెట్టేసుకున్నాను, నాకు జాబ్ వచ్చేసిద్ది అనే థాట్‌లో నుంచి ఫస్ట్ బయటికి రండి. ఎందుకు అంటే, ఐటీ కంపెనీలో ఉన్నవాళ్ళు మన చుట్టాలేం గాదు. 3 మంత్స్ కోర్స్ తీసేసుకున్నాము, జాబ్ వచ్చేసిద్ది అని అనుకోవడానికి. అది కంప్లీట్‌గా ఫాల్స్ స్టేట్‌మెంట్. అది అసలు వర్కౌట్ అవ్వదు. సో, డేటా సైన్స్ కోర్స్ అనేది ఎలా నేర్చుకోవాలి? అసలు ఆ కోర్స్ నేర్చుకోవడానికి ఎంత టైం పట్టిద్ది? ఏ మాడ్యూల్ తర్వాత ఏ మాడ్యూల్ నేర్చుకోవాలి? ఇవన్నీ కూడా నేను చాలా డీటెయిల్‌గా మీకు చెప్తాను. మీరు నెక్స్ట్ రీల్ కోసం వెయిట్ చేయండి. కంపల్సరీగా మీకు గ్రేట్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది.